బాగున్నారా? మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుండో మిల్లెట్స్ తోటి బేకింగ్ చేయండి అని అడుగుతున్నారు. ఫైనల్గా ఈరోజు వీడియోలోని మిల్లెట్స్ తోటి బ్రౌనీని అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి ఎగ్, మైదా, చక్కెర అయితే ఏమీ యూస్ చేయట్లేదండి. ఇంట్లో ఉన్న పాలు, బెల్లం, ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చేసేయచ్చు. అన్నీ కూడా సింపుల్గా ఉంటాయండి. ఇంకా బేకింగ్ పౌడర్, పెరుగు లేకుండా కూడా బేకింగ్ చేయండి అని అడిగారు. అది కూడా ఈరోజు బేకింగ్ పౌడర్, పెరుగు యూస్ చేయకుండా బ్రౌనీని చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. అవిసె గింజలు హెల్త్ కి చాలా మంచిదండి. ఈ బ్రౌనీలో అవిసె గింజలు కూడా యూస్ చేసేదాము. వాటిని డైరెక్ట్ గా కేక్ బాటర్ లో వేసేయకుండా మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఏదైనా చిన్న బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసిన అవిసె గింజల పౌడర్ తో పాటు 1/4 కప్ హాట్ వాటర్ కాకుండా నార్మల్ గా తాగే వాటర్ ని వేసేసి రెండు కలిసేలా మిక్స్ చేసేసుకొని ఈ లోపు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ని తీసుకుని చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ మనకి బేకింగ్ ఐటమ్స్ దొరికే షాప్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. ఇలా మొత్తం కూడా చిన్నగా చాప్ చేసేసుకొని మెజర్ చేస్తే ఒక 1 కప్ అయితే సరిపోతుంది. దీంతో పాటుగా కొద్దిగా బటర్ ని ఇంకా బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ తీసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉంచుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. కేక్ ఎప్పుడు చేద్దాం అనుకున్నా సరే అన్ని రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది హై మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేయాలి. లేదంటే పాలు బెల్లం వేసాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కూడా మర్చిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయండి. బెల్లం అంతా కరిగింది అని అనిపించినప్పుడు మెల్ట్ చేసిన అన్సాల్టెడ్ బటర్ ని 1/4 కప్ వేసి 1 కప్పు చిన్నగా చాప్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కూడా వేసేసి లో ఫ్లేమ్ లోనే అన్నిటిని కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికే చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే జరుగుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. చాక్లెట్ అంతా కూడా ఇలా బాగా మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ ని పక్కన పెట్టి కొద్దిసేపు చల్లార్చుకుందాము. చాలా ఫాస్ట్ గా చల్లారిపోతుంది కాబట్టి ఈ లోపు వెడల్పటి బౌల్ తీసుకుని దాని మీద జల్లడి పెట్టి ఈ రోజు మిల్లెట్స్ బ్రౌనీ చేస్తున్నాం అని చెప్పాను కదండి. అందుకే 1/2 కప్పు రాగి పిండితో పాటు 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మొత్తం రాగి పిండి యూస్ చేస్తే బ్రౌనీ అనేది కరెక్ట్ టేస్ట్ అనేది రావట్లేదు. అందుకే సగం గోధుమ పిండి సగం రాగి పిండిని అయితే యూస్ చేస్తున్నామండి. ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ తో పాటు కొద్దిగా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ ని వేసుకోవాలి. ఈ బ్రౌనీకి బేకింగ్ పౌడర్ యూస్ చేయట్లేదండి. బేకింగ్ సోడాని 1/2 టీ స్పూన్ వేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అంతా జల్లించేసుకోవాలి. ఇలా మొత్తం జల్లించేసాక జల్లెడలో ఇలా మిగిలిపోతే దాన్ని కొద్దిగా స్పూన్ తో ప్రెస్ చేసేస్తే అది కూడా బౌల్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా విస్కర్ తో ఒకసారి మిక్స్ చేసేద్దాము. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి ఇందాక ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి. ఆ బౌల్ ని తీసుకొని చూస్తే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అంతా కూడా బాగా నానిపోయింది కదా. దీన్ని కూడా ఈ బౌల్ లోకి వేసేసి పాన్ లో మెల్ట్ చేసిన చాక్లెట్ కూడా నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చేసింది కాబట్టి దాన్ని కూడా బౌల్ లోకి వేసేసి విస్కర్ తో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా థిక్ గా అనిపించింది. అందుకే 3-4 టేబుల్ స్పూన్ల పాలను వేసుకుని విస్కర్ తో అంతా బాగా కలిసేలా ఒకే డైరెక్షన్ లో స్లోగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడు ఈ బ్రౌనీ బ్యాటర్ ని పక్కన పెట్టేసి ఈ బ్రౌనీ చేయటం కోసం ఇలా స్క్వేర్ షేప్ లో టిన్ తీసుకొని దీని మీద కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా బటర్ పేపర్ ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా అంతా పెట్టేశాక రెడీ చేసిన బ్రౌనీ బ్యాటర్ ని అంతా వేసేసి బ్యాటర్ అంతా కూడా టిన్ కి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే బ్రౌనీని ఈ విధంగానే ఏమీ స్ప్రింకిల్ చేయకుండా బేక్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా చాకో చిప్స్ తో పాటు వాల్నట్స్ ని కొన్ని తీసుకొని వాటిని చిన్నగా చాప్ చేసేసి వాల్నట్స్ అనే కాదండి మన టేస్ట్ కి తగ్గట్టు ఏవైనా ఆల్మండ్స్, క్యాష్యూ కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. ఇవేమీ వేసుకోకపోయినా సరే బ్రౌనీ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేస్తే చూడటానికి ఇంకొద్దిగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలా అన్నిటిని స్ప్రింకిల్ చేసేసాక దీన్ని స్టవ్ మీద పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ ఈ స్క్వేర్ టిన్ నా దగ్గర ఉన్న పాన్స్ కేవి కూడా సరిపోవట్లేదు. అందుకే ఈసారి ఓవెన్ లో బేక్ చేస్తున్నానండి. ఈ టిన్ ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో పెట్టి 165 డిగ్రీస్ దగ్గర 20 to 35 మినిట్స్ లోపు అంటే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలండి. టూత్ పిన్ క్లీన్ గా వచ్చినప్పుడు మాత్రమే ఈ టిన్ ని బయటికి తీయాలి. లేదంటే పైన అంతా కూడా కుక్ అయినట్టు అనిపించి లోపల అంతా కూడా సాఫ్ట్ గానే ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్ లో స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు అండి. టైం వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో 45 to 1 అవర్ పాటు కుక్ చేసుకుంటే ఇలా బ్రౌనీ రెడీ అవుతుంది. ఈ బ్రౌనీని 10-15 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. ఆ తర్వాత మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు.
ఈ చాక్లెట్ మిల్లెట్స్ రాగి బ్రౌనీని స్క్వేర్ షేప్ లో పీసెస్ గా కట్ చేసేసుకుని 3 to 5 days వరకు బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ బ్రౌనీ పైన లేయర్ అంతా కూడా కొద్దిగా క్రిస్పీగా, కింద అంతా కూడా కొద్దిగా కేక్ టైప్ లో ఉంటుంది. తినేటప్పుడు అవిసె గింజలు వేసాం కదా, పిల్లలకి పెట్టొచ్చా లేదా అనే డౌట్ లేకుండా హ్యాపీగా పిల్లలకి పెట్టొచ్చండి. వాళ్ళకి ఎలాగో చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి బ్రౌనీని వదలకుండా తినేస్తారు. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. మిల్లెట్స్ బ్రౌనీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.